దువ్వాడ రైల్వే స్టేషన్లో వేసవి కాలంలో సాధారణ బోగీల ప్రయాణికులకు 32 మంది వాలంటీర్లు, 3 సంస్థల ఆధ్వర్యంలో 744 ఉచిత త్రాగునీటి బాటిళ్ల పంపిణీ. మంగళవారం దువ్వాడ రైల్వే స్టేషన్లో వరుసగా 37వ రోజు కూడా ఉచిత త్రాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంత్రాగాచి, తాంబరం ఎక్స్ప్రెస్ రైలు మరియు ఖరగ్పూర్, ఈరోడ్ ప్రత్యేక రైళ్లు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో 744 మందికి సాధారణ బోగీలో ప్రయాణికులకు లీటర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సాయిరాం సమితి, ఉక్కు నగరం, సీతారామాంజనేయ అసోసియేషన్, సెక్టార్, దువ్వాడ సంస్థల ఆధ్వర్యంలో 32 మంది వాలంటీర్లు పాల్గొని సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మొత్తం 744 త్రాగునీటి బాటిళ్లను అందజేశారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి శ్రీమతి వి. రమా హరిత, శ్రీ వి. మురళీ మనోహర్, రాజేశ్వరరావు, సతీష్ మరియు శ్రీమతి సాయి నిధి దంపతులు ఆర్థిక సహాయం అందించారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతో ఇప్పటివరకు మొత్తం 9,984 త్రాగునీటి బాటిళ్లను సాధారణ బోగీల ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జయలక్ష్మి, రామదేవి, అరుణ, శ్రీశాన్వి, శ్రీనివాసరావు, నాగభూషణరావు, గౌతమ్, అప్పలరాజు, భాస్కర్, కామేశ్వరరావు, మురళీ మాధవ్, రామారావు, శివ, రమణ, అంజనేయులు, బిఆర్కే రావు, సూర్యనారాయణ, రవికృష్ణ, వెంకటరావు, సత్యనారాయణ, రత్నం తదితరులు పాల్గొన్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్లో వేసవి కాలంలో సాధారణ బోగీల ప్రయాణికులకు 32 మంది వాలంటీర్లు, 3 సంస్థల ఆధ్వర్యంలో 744 ఉచిత త్రాగునీటి బాటిళ్ల పంపిణీ. మంగళవారం దువ్వాడ రైల్వే స్టేషన్లో వరుసగా 37వ రోజు కూడా ఉచిత త్రాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంత్రాగాచి, తాంబరం ఎక్స్ప్రెస్ రైలు మరియు ఖరగ్పూర్, ఈరోడ్ ప్రత్యేక రైళ్లు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో 744 మందికి సాధారణ బోగీలో ప్రయాణికులకు లీటర్ త్రాగునీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సాయిరాం సమితి, ఉక్కు నగరం, సీతారామాంజనేయ అసోసియేషన్, సెక్టార్, దువ్వాడ సంస్థల ఆధ్వర్యంలో 32 మంది వాలంటీర్లు పాల్గొని సాధారణ బోగీలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మొత్తం 744 త్రాగునీటి బాటిళ్లను అందజేశారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి శ్రీమతి వి. రమా హరిత, శ్రీ వి. మురళీ మనోహర్, రాజేశ్వరరావు, సతీష్ మరియు శ్రీమతి సాయి నిధి దంపతులు ఆర్థిక సహాయం అందించారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరియు సేవాభావం కలిగిన వ్యక్తుల సహకారంతో ఇప్పటివరకు మొత్తం 9,984 త్రాగునీటి బాటిళ్లను సాధారణ బోగీల ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జయలక్ష్మి, రామదేవి, అరుణ, శ్రీశాన్వి, శ్రీనివాసరావు, నాగభూషణరావు, గౌతమ్, అప్పలరాజు, భాస్కర్, కామేశ్వరరావు, మురళీ మాధవ్, రామారావు, శివ, రమణ, అంజనేయులు, బిఆర్కే రావు, సూర్యనారాయణ, రవికృష్ణ, వెంకటరావు, సత్యనారాయణ, రత్నం తదితరులు పాల్గొన్నారు.